రక్తంలో గ్లూకోజ్ వలనే డయాబెటీస్ నియంత్రణలో ఉండట్లేదు. గ్లూకోజ్ తగ్గించినట్లయితే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. మనం తీసుకున్నటువంటి గ్లూకోజ్ తగ్గించినట్లయితే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని ఒక రకమైన ఆలోచన అందరిలోనూ ఉంది. కొంతవరకు అది నిజమే, కానీ దాని మీద ఆధారపడి మనం డయాబెటీస్ నియంత్రణలో పెట్టుకోవటం అంత కరెక్ట్ కాదు. కానీ చాలామంది ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తేనే మనకు డయాబెటీస్ నియంత్రణలో ఉన్నట్టు అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని పిండి పదార్థాలను తగ్గించడం, ఆహారంలో గ్లూకోజ్ లేకుండా చేసుకోవటం, ఆహారంలో చక్కెర పదార్థాలు వాడకపోవటం, లేదా చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీపి పదార్థాలు వాడటం అనేది సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో క్యాలరిక్ స్వీట్నర్స్, అంటే వాటిలో కొంతలో కొంత శక్తి ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయన్నమాట. అవి కూడా మన శరీరంలో మొత్తం మనం తీసుకున్నటువంటి ఆహారంలో క్యాలరీస్ అది కూడా మనకి కలుస్తాయి అన్నమాట. కొన్ని క్యాలరిఫిక్ స్వీట్నర్స్ అంటాం, నాన్ క్యాలరీ స్వీట్నర్స్ అని కొన్ని అంటాం. ఈ నాన్ క్యాలరీ స్వీట్నర్స్ అంటే వాటి ద్వారా శక్తి ఏమి రాదు, నోటికి తీగా ఉంటుంది అనమాట. ఒకప్పుడు మనం సాక్రిన్ అని వాడేటువంటి మాత్రలు, లేదా ఇప్పుడు మనం కొత్తగా వాడుతున్నటువంటి స్టీవియా అనేది మన భారతీయులందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అది ఒక మొక్క, ఆ మొక్క యొక్క స్టీవియా మొక్క నోటికి తీయగా ఉంటుంది, దాంట్లో ఏ విధమైన క్యాలరీలు ఉండవు అనమాట. ఇవన్నీ కూడా నాన్ క్యాలరిఫిక్ స్వీట్నర్లు అనమాట. సాక్రిన్, ఒకప్పుడు సాక్రిన్ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది కాకుండా క్యాలరిక్ స్వీట్నర్లు అని కొన్ని ఉంటాయి. అంటే వాటి ద్వారా కొంతవరకు మన శరీరంలో క్యాలరీస్ జమ కొడతాయి, కానీ అవి తీపిగా ఉంటాయి, చక్కెర అంత ఎక్కువ క్యాలరీలు ఉండవు అనమాట. అంటే అది ఎలా చెప్పుకోవాలంటే, ఒక గ్రాముకి 4 క్యాలరీలు మన కేన్ షుగర్ వల్ల వస్తే, ఇప్పుడు సూక్రలోజ్ అనే మందు వేసుకుంటే, మందు వాడినట్లయితే సుక్రోజ్ బదులు సూక్రలోజ్ వాడితే ఏదో గ్రాముకి 1 క్యాలరీ వస్తుంది. లేదా క్యారమలైజ్డ్ షుగర్ని మీరు వేడి చేసి క్యారమలైజ్ చేస్తే కూడా అది 1 గ్రాముకి 1 క్యాలరీ 2 క్యాలరీలు ఇస్తుంది. 4 క్యాలరీల బదులు 1 క్యాలరీ 2 క్యాలరీలు, అంతే తప్ప అదేం పెద్ద గొప్పగా క్యాలరీలను తగ్గించదు అనమాట. కాబట్టి మీరు కేన్ షుగర్ చక్కెరతో ప్రత్యామ్నాయంగా మీరు సూక్రలోజ్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం. అంటే ఇవాళ మనకి డయాబెటిక్ స్వీట్స్ అండ్ బయట ఏదైతే అమ్ముతున్నారో అవన్నీ కూడా సూక్రలోజ్తో తయారవుతున్నాయి అన్నమాట. సూక్రలోజ్ అనేది మీ నోటికి తీపిగా ఉంటుంది, దాంట్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి, కానీ గ్లైకాసిలేషన్ ఎక్కువ అవుతుంది. అంటే మీరు డయాబెటీస్ వాళ్ళలో గ్లైకాసిలేషన్ అనే ఒక కాంజుగేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది మీరు ఈ షుగర్ రూపంలో తీసుకోకపోయినా సూక్రలోజ్ తీసుకున్నట్లయితే గ్లైకాసిలేషన్ ఎక్కువయ్యి మీరు డయాబెటీస్ వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు చక్కెర తీసుకున్న అలాగే ఉంటాయి, లేదా సూక్రలోజ్ తీసుకున్న అలాగే ఉంటాయి. కాబట్టి సూక్రలోజ్లో మరొక ఏంటంటే, మనం డయాబెటిక్ స్వీట్లు తింటున్నాం కాబట్టి పరిమితి కూడా అనవసరం అని చెప్పి, పరిమితి లేకుండా ముఖ్యంగా పండగ రోజుల్లో మన డయాబెటిక్ స్వీట్లు అని చెప్పేసి ఎక్కువగా తీసుకోవటం వలన మరి గ్లైకాసిలేషన్ అనేటువంటి సమస్య ఎక్కువయ్యి డయాబెటీస్ సమస్యలన్నీ కూడా సూక్రలోజ్ వాడేటువంటి డయాబెటిక్ స్వీట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గ్రహించి ప్రత్యామ్నాయంగా తీసుకునేటువంటి పదార్థాల వల్ల వచ్చే ఉపయోగం ఎక్కువగా ఉండదు. దానివల్ల మీకు గొప్ప ఉపయోగం జరగదు. కాబట్టి మామూలుగా అందరూ వాడేటువంటి చక్కెరని కొంచెం పరిమాణం తగ్గించుకుని వాడటం, ఏదైతే అందరూ అలవాటుగా ఇళ్లల్లో వాడతారో అటువంటి తీపి పదార్థాలే వాడటం, అదే పరిమాణంలో తీసుకోవటం, లేదా మీకు వీలైనట్లయితే తగ్గించుకోవటం చేయాలి తప్ప, ఇప్పుడు ఈ ఆస్పార్ట్ అనేటువంటి పదార్థం కానీ, సూక్రలోజ్ అనే పదార్థం కానీ, సాక్రిన్ అనే పదార్థం కానీ, స్టీవియా వల్ల నష్టాలు ఏం లేవు, కానీ అది మీ ఇష్టం, వాడినట్లయితే తప్పేం లేదు. స్టీవియా లాంటి పదార్థాలు దాని మీద ఆధారపడి వాటితో మీరు పిండి వంటలు చేసుకుని ఎక్కువగా తినడం అనేది తప్పు. అదే విషయం గ్రహించాలన్నమాట. పిండి వంటలు అనేవి మీరు దేంతో చేసుకున్నా కూడా, ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్తో చేసుకున్నా కూడా మీ శరీరానికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి పరిమితిలో ఉంటూ పిండి వంటలు తినాలని చెప్పి సలహా ఇస్తూ ఉంటాను. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.